యేసుక్రీస్తు వారి కూడా ఘనత మహిమ ప్రభావాలు కలగాలని ప్రార్థిస్తుంటున్నాం. ఈ యొక్క మన ఎన్టీఆర్ జిల్లా నుంచి పోయిన నెల 25వ తారీఖు నేను పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి ఒక సువార్థికులు, మాకైతే సిక్కిం పేరున్నాను కానీ అస్సాం వరకు తిరిగాను కానీ పక్క రాష్ట్రం నేను వెళ్ళలేదు. అన్న కోరేష్ అన్నైనా తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళటం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాం. మేము ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం ఈ సిక్కిం గురించి, మన భారతదేశం కొరకు. వాళ్ళు అక్కడ ఒక 10 మంది నేపాలి వాళ్ళు కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. మా ఎబ్రోన్లో ఎట్లా ఉంటుందంటే పక్కన మీటింగ్ జరుగుతుంది, ఒక పక్కనేమో చైన్ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ఎన్ని రోజులైనా సరే మాకు డ్యూటీ చేశారు. 1 గంట సేపు మనిషికి 1 గంట చేయాలి. ఇద్దరికి డ్యూటీ చేసినప్పుడు నేను ఇది కొన్ని పత్రికలు తీసి చూస్తున్నాను ఈ రాష్ట్రాల గురించి, ఎక్కడెక్కడ ఏంటి కూడా చేయాలని. పక్కన వాళ్ళు చూసి నన్ను అడిగితే ఇది వాళ్ళు అన్నారు, ఇట్లా రాసుకుని చేయటం అనేది చాలా గొప్ప ఆశ్చర్యంగా ఉంది, మరి మాకు తెలీదు, మాకు కావాలని చెప్పి ఒక పేపర్ తీసుకుని, ఈ తెలుగు మాకు అర్థం కావట్లేదు, హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ ఉంటే మాకు ఇస్తారా అని చెప్పి అడిగారు వాళ్ళు. వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేశాను, ఆయనకి బాగాలేదంట, జ్వరంతో ఉన్నారు. అమ్మగారు ఎత్తారు 2 సార్లు చెప్తే, ఆమెతో చెప్పగానే PDF పంపించారు నాకు, హిందీ ఇంగ్లీష్ పంపించినాక అక్కడ సంఘ పెద్దలు నేపాలీ పాస్టర్లు వాళ్ళ ఫోన్లో తీసుకుని వెంటనే వాళ్ళు నెట్ దగ్గరికి వెళ్ళి పేపర్లుగా తీసుకుని వచ్చారన్నమాట. ఈ ప్రార్థన అనేది ఎంతగా పనిచేస్తుందంటే, మరి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ చూసింది ఒక విషయం నేను చెప్పాలని చాలా ఆశ. ఎందుకంటే మాకు 4వ స్టేర్లో చైన్ ప్రేయర్ ఇచ్చారు. ఆ 4వ స్టేర్కి మా తర్వాత బ్యాచ్లో ఆ 4వ స్టేర్కి ఎక్కిన పెద్ద ఆయన పేరు గుర్తు నాకు లేదు కానీ 96 సంవత్సరాలు ఆయనకి. 96 సంవత్సరాలు మాకంటే స్పీడ్గా పైకి ఎక్కి అక్కడ ప్రార్థన చేశాడు అనమాట. ఎలా నడుతున్నాడంటే సాయంత్రం ఇటు వంగిపోయి నడుస్తున్నాడు ఆయన. 96 సంవత్సరాలు ఆయన ఎంతసేపు ప్రార్థన చేస్తాడని మాది అయిపోయినాక నేను అక్కడే ఉండి ఆలోచిస్తే 1.5 గంటన్నర ఆయన ఒక్కడే చేశాడు ప్రార్థన. చూడండి, PW గురించి నేపాలీ పాస్టర్లు ఇద్దరు మేము కూడా ఒక 10-20 మంది కూర్చొని ప్రార్థన చేస్తాం. ఈ యొక్క అంశంగా చక్కగా మన భారతదేశం గురించి చక్కగా దొరికింది మాకు. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. ఇది ఎవరికి దర్శనం అని అడిగితే సిల్వి గారు, తర్వాత మా జిల్లాలో డేవిడ్ గారు నడిపిస్తున్నారని చెప్తే వాళ్ళు మేము కూడా మీ కొరకు, మీ జిల్లా కొరకు ప్రార్థన చేస్తామని కొంతమంది ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి రాసుకున్నారనమాట. ఇది చెప్పాలని నాకు సంతోషం. నాకు అంతేకాకుండా నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్పాలని ప్రేరేపణ కలిగి ఉన్నాను అనమాట. అందుకని అయ్యగారిని అడిగి, ఇందాక ఇచ్చే మీకు టైం లేదనుకుని అన్నారు. మళ్ళా దేవుడి వల్ల దేవుడు కృపను బట్టి చెప్తానికి ఇచ్చారు. సిక్కింలో ప్రతిరోజు కూడా మేము దరిదాపుగా పాస్టర్ గారు తీసుకుని వెళ్ళని 1 వారం రోజులు ఉన్నట్టున్నాం. ఎవరికి ఏది కావాలో అది తినటానికి ఇస్తున్నారు చక్కగా. క్రమంగా అంటే ఉదయం 7 గంటల నుంచి 8:30 వరకు కుటుంబ ప్రార్థన, 10 గంటల నుంచి 1 గంట వరకు మీటింగు, మళ్ళీ మధ్యలో సిస్టర్స్ మీటింగు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ మీటింగు. ఈ మధ్యలో చైన్ ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది. ఈ 11 రోజులు కూడా ప్రార్థన అనేది ఆగకుండా అక్కడ జరగటం చూశాను. అంతేకాకుండా అక్కడ ఉన్న ఆత్మీయత కానీ, అక్కడ ఉన్న భక్తులు విషయంలో కానీ చాలా ఆశ్చర్యపోయింది మా పాస్టర్ గారు. నేను కూడా ఆశ్చర్యంగా ఉంది. నేను ఎందుకంటే అటు తిరిగాను కానీ ఈ రాష్ట్రం వెళ్ళటం ఇది ఫస్ట్. మణిపూర్ వెళ్ళటం 2023లో దేవుడు సాయం చేశారు. మరి ఈ సంవత్సరం మీ అందరి ప్రార్థన ఇది ఆ వీడియో కూడా పెట్టాను మన గ్రూప్కి. ఎందుకంటే పెట్టొద్దు అన్నారు కానీ పెడతలేదు, కంపల్సరీగా అది పెట్టాలని పెట్టాను నేను. దేవుడికి మహిమ కలిగినాక మా కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.